హాయ్ ఫ్రెండ్స్, ఈమె తప్పేటి మైసమ్మ మా ఇంటి పక్కకి వెళ్ళి పోతుంది. మా ఇంటికి యాగర చూస్తుంది. ఎవరు లేనప్పుడు అగో దొడ్ల ఇష్టం వేసి మేకపోతుంది. ఎట్లా చంపింది. 18,000 పోతు, 20,000 పెడితే కూడా రాదా పోతు. మైసిగంటికి ఇచ్చినాం మేము. ఏమో వేసింది, చచ్చిపోయింది. చేసేదేం ఇటువంటి పనులు. మళ్ళీ మేమేమన్నా అంటే కాగితాలు తీసుకొని స్టేషన్కి వస్తుంది, పోలీస్ స్టేషన్కి వస్తుంది. మొగోడు, పెండ్లం, కొడుకులు అందరు కలిసి స్టేషన్ కాడికి వస్తారు. దానికి ఏమో పెట్టింది, విషయమో ఏందో పెట్టింది, చచ్చిపోయింది. ఈడంగా బాట పెడిదిగో దొడ్డి, ఈడంగా మా దొడ్డి పక్కలకి వెళ్ళి బాట పెట్టింది. ఇంకా ఏమో వేసి చంపింది. మళ్ళీ ఏమన్నా అంటే కాగితాలు తీసుకొని పోతుంది. ఇక 18,000, 20,000 పోతు. అది దేవుని పోత అయినందుకు మేము అట్లే ఉంచినాము. ఇగో ఏమైనా తప్పేటి మైసాం, ఏమైనా ఈడంగా పోతుంది. దానికి ఏం పెట్టిందో చంపింది. ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు ఊరు, ఆమె ఒక్కతే పోతుంది. ఆమె భర్త ఒక్కతే పోతుంది, ఎవ్వరు ఊరు. వాళ్ళిద్దరూ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కొడుకు వాళ్ళే పోతారు ఈడంగా. ఎవ్వరు వేరే వ్యక్తి పోరు. అనుమానాస్పదంగా చచ్చిపోయింది ఆ మేకపోతు. అట్లాంటి పనులు చేస్తుంది. మళ్ళా మేమే లంగలం దొంగలం అని ఇల్లు చెప్పుకొని తిరుగుతుంది. ఇంట్లో ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కూడా చంపుతుంది. ఆ పెద్ద పోతుంది, ఒక మేక ఉంది, ఆ 2 కూడా చంపుతుంది. ఆడంగిడంగా ఎగరదు, అట్లా తిరుగుతుంది. ఏమో వేస్తుంది, అందులో ఏమో వేస్తుంది. దాని ఏమో తింటాయి, ఇది నోరు లేని జీవాలు. చచ్చిపోయింది. మళ్ళా ఉల్టా మా మిన్నే కేసులు. అది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. పోతు మేకపోతే ఎంత పెద్దగా ఉంది కూడా, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడే చచ్చిపోయింది. ఏం కావాలి దానికి. ఏమన్నా సుస్థ అయితే సుస్థ చచ్చిపోయింది. దానికి సగం సుస్తు కూడా కాలేదు దానికి. మంచిగా తిన్నది, గడ్డి తిన్నది, అన్ని తిన్నది, ఇప్పుడే చచ్చిపోయింది. కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళని నష్టం చేయాలని దొడ్లో ఏమో వేసి